సింహాచలం గోడ కూలిన ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 5 మంత్రులు ఉన్న 7 భక్తులు ప్రాణాలకు పోయాయి. సింహగిరిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ వైఫల్యం ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ కింది స్థాయి ఉద్యోగులను బలి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా 5 మంత్రుల కమిటీ దాదాపు పక్షం రోజులకు పైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణలోనికి తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత నమ్మకంగా చెప్పారు. అయినా సరే అప్పన్న నిజరూప దర్శన వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం కారణంగా 7 భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యతారాహిత్యం భక్తులను పొట్టనబెట్టుకుంది. సాక్షాత్తు మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని సర్కారు రక్తి కట్టించింది. చందనోత్సవం రోజు వర్షం కురవడం సాధారణమే అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి సర్కార్ నిర్వాకాలు అంతులేని నిర్లక్ష్యం తాజాగా మరోసారి బహిర్గతం కావడంతో ఉలిక్కిపడి కింది స్థాయి ఉద్యోగులు కాంట్రాక్టర్లపై నెపం మోపి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇదంతా కాంట్రాక్టర్ ఉద్యోగుల తప్పిదవేనంటూ అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చింది. బహిరంగ విచారణ చేపట్టి ఈ విషాదాన్ని కాంట్రాక్టర్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి తప్పించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. గోడ కట్టించిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు బయటపెట్టారు. 6 రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణం జరిగింది. చందనోత్సవానికి సమయం చాలా తక్కువగా ఉందని తాను గోడ కట్టలేనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారన్నారు. మీరు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 డేస్లో. 4 డేస్లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేరు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 డేస్. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 డేస్లో. పని జరిగేటప్పుడు నువ్వు లేవు అంటే విజయవాడ క్యాంప్ ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేదు సార్, ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. స్పెండ్ టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఈ విచారణ కొనసాగుతోందని 3 మెన్ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. 3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్, నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామన్నారు. నాసిరకంగా కట్టడం వల్ల గోడ కూలిందా, ప్రణాళిక లేకపోవడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నామన్నారు. అందరినీ ప్రశ్నించిన తర్వాత నిర్ణయానికి వస్తామన్నారు 3 మెన్ కమిటీ చైర్మన్ సురేష్ కుమార్. మేము ఈరోజు ఇక్కడ సంఘటనా స్థలం అన్ని పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడాము. వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటున్నాము. ఇంకా కొన్ని అంశాల మీద మనకు రిపోర్ట్లు రావాల్సి ఉన్నాయి. అన్నీ పరిశీలించి తర్వాతనే దీని మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలంలో ప్రమాదం జరిగిందన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు. సింహాచలం కొండ యు ఆకారంలో ఉంటుంది. కొండ ధారలు, ఆకాశగంగా, మాడ వీధులు, ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్ల మీద నుంచే నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని ప్రసాద్ స్కీమ్లో పునర్నిర్మించేందుకు పాత గోడను తొలగించారు. చందనోత్సవం నేపథ్యంలో తాత్కాలిక గోడని నాసిరకంగా ఫ్లైయాష్ ఇటుకలతో కట్టారు. అది చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. కనీస ప్రణాళిక లేకుండా నాసిరకంగా కట్టడం వల్లే ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.